ఇక మన కెప్టెన్ సంజన విషయానికి వస్తే మా కెప్టెన్సీగా బాగానే చేస్తుంది, కానీ కాకపోతే కొన్ని విషయాల్లో మాత్రం అంత కెప్టెన్గా వర్తబుల్ అయితే అనిపించట్లేదు. అతను రూమ్లో ఉన్న చాక్లెట్స్ కానీ అలాగే కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ దొంగతనం చేస్తున్నా కానీ సరే, ఆ చాక్లెట్స్ విషయంకి వచ్చేస్తే ఏంటంటే తను అక్కడ హౌస్లోనే లేదు. సో అదైతే మనం స్కిప్ చేసినా కానీ సరే, థమ్స్అప్ విషయంలో మనం ఆమె అక్కడే ఉంది, హౌస్లోనే ఉంది, బట్ స్టిల్ అయితే థమ్స్అప్ అయితే దొంగతనం చేశారు. బట్ అయినా కానీ సరే ఆమె అంత రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట, కొంచెం యాక్టివ్గా ఉన్నట్టు అనిపించట్లేదు అనమాట అలా దొంగతనం జరిగినప్పుడు. కానీ కొన్ని పాయింట్స్ నాకు బాగా నచ్చాయన్నమాట సంజన కెప్టెన్సీ అయిన తర్వాత. తనేంటి కొంచెం హౌస్ అందరిని యాక్టివ్గా ఉంచాలి, అలాగే కొంచెం పర్ఫార్మెన్సెస్ కూడా చూపించాలి అని చెప్పేసి కొంచెం హౌస్ మొత్తాన్ని కూడా ఏంటంటే కొంచెం క్రౌడీగా కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. అంతకుముందు కొంచెం సైలెంట్గా ఉండేది, ఇప్పుడు కొంచెం మంచిగా యాక్టివ్గా ఉన్నారు అందరూ కూడా. లైక్ యాక్టివిటీస్ చేయించడం కానీ, డ్రామాస్ చేయించడం కానీ, ఇవంతా కూడా బాగా నచ్చింది. కాకపోతే నన్ను ఒక పాయింట్లో డిసప్పాయింట్ చేసింది అనమాట సంజన అయితే. అది పాయింట్ ఏంటంటే, వీళ్ళందరినీ కూడా ఒక టాస్క్ చేయమని చెప్తారు కదా, సో వాళ్ళైతే ఒక స్కిట్ అనేది చేస్తారు. దానికి ఎందుకు చేస్తారంటే వాళ్ళు ఫుడ్ కోసం అని చేస్తారనమాట. తను ముందే చెప్తుంది సంజన, ట్రీట్స్ చేయండి, ఫుడ్ ఇస్తాను అని చెప్పేసి. సో యాక్చువల్లీ మీరు చెప్పిన తర్వాత ఆ పని చెయ్యాలి, మీరు చెయ్యనప్పుడు ఆ పని చేయించుకోకూడదు. ఎందుకంటే ఎవరైనా కానీ సరే పని చేసినప్పుడు లైక్ దానికి తగ్గట్టుగా రిజల్ట్ కోసం అనేది చేస్తారు ఎవరైనా కానీ సరే. ఆల్రెడీ డిన్నర్స్కి ఫుడ్ రావట్లేదు సరిగ్గా, మీరు ఆల్రెడీ ఫుడ్ ఇస్తానని చెప్తేనే వాళ్ళు ఎంతో కష్టపడి దానికి తగ్గట్టుగా స్కిట్ రెడీ చేసుకోవడం కానీ మొత్తం కూడా పర్ఫామ్ చేశారు. బట్ మళ్ళీ ఫైనల్గా వస్తే మీరు ఒక లింక్ పెట్టడం దానికి దీనికి, అంటే ఎవరైతే కూల్ డ్రింక్ బాటిల్ నాకు తెచ్చిస్తారో, ఎంటీ బాటిల్ అయినా పర్లేదు, నాకు కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చిస్తారో వాళ్ళకి మాత్రమే నేను ట్రీట్స్ కానీ ఫుడ్ కానీ ఇస్తాను అనేది ఎంతవరకు అయితే కరెక్ట్ కాదు. ఇన్ కేస్ మీరు ఒకవేళ చెప్పిన తర్వాతనే కదా కొంచెం సేపు ఆగిన తర్వాత ఇచ్చినంటే కొంచెం బాగుండేది. నాకైతే ఆ పాయింట్లో మీరు కంప్లీట్లీ ఇన్కరెక్ట్ అని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది. మీలో ఎంతమందికి ఇది పాయింట్ కరెక్ట్, తను తీసుకున్న డెసిషన్ కరెక్టా లేకపోతే ఇన్కరెక్టా అని చెప్పేసి అనుకుంటున్నారో ఒకసారి అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.